గతేడాది అక్టోబర్ 31న మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఒక వింత ఘటన నమోదైంది. జీవించి ఉన్న వ్యక్తిని మార్చురీలో భద్రపరిచారు అక్కడ సిబ్బంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ నెల 18న ఈ కేసు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కొమరయ్యను అమికస్ క్యూరీగా ఆసుపత్రికి పంపారు. ఆసుపత్రిని సందర్శించిన కొమరయ్య దేశంలోనే ఇది తొలి కేసు అని చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. అక్టోబర్ 31లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబాబాద్ జిల్లాలో బతుకున్న వ్యక్తిని మార్చుర్లో వేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును హైకోర్టు సుమోటోగా సేకరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మార్చుర్ని సందర్శించారు హైకోర్టుకు సంబంధించిన అమీష్ కూరి, బత్తుని కొమరయ్య యాదవ్. ఈ విషయంపై హైకోర్టు ఏదైతే దీని సుమోటోగా కేసు తీసుకుందో దీనిపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. హైకోర్టు ఈ నెల 18న ఈ కేసు ట్రయల్ రన్ ఉన్న నేపథ్యంలో అమీష్ క్యూరీగా అంటే కేసు విచారణ ఉన్నప్పుడు స్వతంత్ర న్యాయవాదిని పిటిషనర్ తరఫున కూడా హైకోర్టు నేరుగా నియమిస్తుంది. అని అమీష్ క్యూరీ అంటారు. అమీష్ క్యూరీకి సంబంధించిన బత్తిని కుమరయ్య యాదవ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎట్లా సార్ ఏం జరిగింది, అసలు ఈ విషయంపై ఏం చెప్తారు సార్ ప్రజలకు? ఈ 31 అక్టోబర్ 2025 నిజంగా ఇది ఒక అమానవీయ సంవత్సరం. ఇది ఒక బతుకున్న మానవుని తీసుకొచ్చి, మనిషిని తీసుకొచ్చి, అది యంగ్ మనిషిని తీసుకొచ్చి ఇలా మార్చురీ చేయడం అది నిజంగా కోర్టును కదిలించింది. ఆ కదలిక రూపంలో ఏకదమ్మున కోర్టు సుమోటోగా జరిగింది. చరిత్రలో ఫస్ట్ టైం సుమోటోగా మన తెలంగాణ హైకోర్టు ఈ కేసును తానే వాదించడం తీసుకోవడం మొదటి ప్రాధాన్యం. అయితే దీనిలో పాటు ఏంటంటే కోర్టుకు సాయం చేయడానికి అమికస్ క్యూరీగా సీనియర్ లాయర్ను బత్తిని కొమరయ్య గారు నన్ను నియమించేసి ఈ హాస్పిటల్కి ఇక్కడ ఇంత దూరం 6 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి పంపించేసింది. మొట్టమొదటి అక్కడికి వాళ్ళ ఊరికి పోయినాం. వాళ్ళ ఊరిని కూడా మమ్మల్ని సాధారణంగా పిలిచేసి మొత్తం టోటల్ ఫ్యాక్ట్ చెప్పేసిండు. వాడు తాగుపోతే కావచ్చు, మంచోడే కావచ్చు, చేయరోజు, కానీ వీళ్ళు తీసుకుపోయే మార్చురీలు వేసడం మాకు కూడా బాధ అనిపించిందని గ్రామ పంచాయతీ లెటర్ మీద వాళ్ళు రాయచేయడం జరిగింది. ఆ నుంచి వెళ్ళి మరి వీళ్ళ సంగతి ఏందో తెలుసుకోవడానికి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారిని మీ పరిశీలన కావచ్చు, మీరు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసారు సార్. ఈ ఎంక్వైరీలో మీకు తెలిసింది నిజాన్ని? నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక డైలమాలో చెప్తాను. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ అన్నది 2+2 4 ఉంటుంది, కానీ 4 దగ్గరగా ఉండదు, 4 దూరంగా ఉండదు. అది సైంటిఫిక్ ఫ్యాక్ట్. అట్లా చెప్తలేరు వీళ్ళు. సార్ ఫైనల్గా నిజంగా ఇక్కడ ఆర్ఎంఓ తప్పిదం కానీ, సూపరింటెండెంట్ తప్పిదం కానీ, మెడికల్ హాస్పిటల్ సంబంధించి తప్పు కనుక తేలితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఓకే, అసలు వాళ్ళు అన్నది ఈ శిక్ష పడిన వాళ్ళు రాక్షస రూపమా లేకపోతే మానవ రూపమా అన్నది జనానికి తెలిపే పరిస్థితి ఉన్నది. అది శిక్ష మా గండం. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి ప్రైవేట్ పెట్టుకుంటారు. అది పెద్ద బ్రహ్మాండం ఏం కాదు వాళ్ళకు. ఎందుకంటే ఏ డాక్టర్ కానీ ప్రైవేట్ క్లినిక్ చేసుకుంటారు. ఇంకా షేర్ మార్కాన తర్వాత వీళ్ళకు ప్రెస్ కాన్ఫరెన్స్ పోతే వాళ్ళ ప్రశ్న పోతుంది. అది కాదు శిక్ష. వానికి మొత్తం టోటల్ ఎంటైర్ వీళ్ళ కారణంతోనే ఎంటైర్ వ్యవస్థ అంతా చేంజ్ కాబోతుంది అన్నది రేపు ఆ వాదన జరగబోతుంది. ఒకవేళ అది కనుక మనకు ఫ్రూట్ఫుల్ అయితే రైట్ టు హెల్త్ ఒక ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ గోల్ మనకు అందరికీ వర్తిస్తే మన భారత ప్రజలకు అది పక్కా ఉంటుంది. ఇది ఒక తెలంగాణకే కాదు, మొత్తం టోటల్ ఇండియా. ఆ టోటల్ ఇండియా కాదు, ఎలక్ట్రానిక్ ఇండియా మన ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మంచితనం ఏంటంటే, వాళ్ళ సహృదయం ఏంటంటే ఇది నాది కాదు, నీది కాదు, ఇది మనదిరా అన్నట్టుగా పోయి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా చేసేసింది. అది మొత్తం సంచలనం సృష్టించింది. ఈవెన్ సుప్రీంకోర్టు దాకా పోయింది. సార్ ఎప్పుడు ఉంటుంది సార్ ఈ ట్రయల్ కేసు? 18 ఈ నెల 18వ తారీఖు ఉగాది ముందటనే ఉన్నది. 18 నాడు మీరు యూట్యూబ్లో కనుక మాది ఓపెన్ చేసుకుంటే మా వాదన వినిపించేసి వస్తుంది. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఈ తప్పును కవర్ చేసుకోవడానికి శాయశక్తిగా అటెంప్ట్ చేస్తుంది. మరి అటెంప్ట్ వాళ్ళది ఫలిస్తుందా, ఈ యొక్క నిజ నిర్ధారణ ఫలిస్తుందా అన్నది అది దైవ నిర్ణయం కాదు. వాస్తవంగా ఫ్యాక్టే ఉండాలని మేము కోరుతాను. ఎక్కడ ఏది జరిగినా ఇంకా మళ్ళొక ఈ యువతకు కానీ వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ ఇండియా వాళ్ళు అయ్యేవారు బతికిండ్రు. ఇండిపెండెంట్ ఇండియాలకు వాళ్ళ ఘనమైన లైఫ్ రావాలి. బతుకున్న వ్యక్తిని మార్చులు వేసిన ఘటనలో ముఖ్యంగా ఎవరి రోల్ ఉన్నది అనుకుంటారు సార్? మెయిన్ రోల్ ఈ రోల్ ఎవరు ఉన్నారు అని అంటే ఆర్ఎంఓలా, లేకపోతే ఇక్కడ సీపర్ లీడర్ అంటే సీపర్ లేదు అని చెప్తాను, ఎంకన్ లీడర్ అంటే ఎంకన్ లేడు అని చెప్తాను, వీడిని సస్పెండ్ చేసాను వాడిని చెప్తాను. ఇవన్నీ కథ కాదు. మీరు ఒకటి 2+2 చెప్పండి. నాకు మంచిగా ఏం చెప్తలేరు, నేను తర్వాత చూసుకుంటా ఇదని నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏదైతే బ్రతుకున్న మనిషిని మార్చుల్లో వేశారు, ఈ ఘటన అందరినీ కలిసివేసింది. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, ఆరోగ్యంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వచ్చింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైకోర్టు తనంతట తాను సుమోటోగా స్వీకరించిన కేసు కాబట్టి ఈ నెల 18న విచారణ ఉంటుంది. సంచలనమైన తీర్పు కూడా రాబోతుందని కూడా
అమిష్ క్యూరీ కొమరయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.